పెరిగిన రైల్వే ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఛార్జీల పెంపును ఇప్పటికే రైల్వే శాఖ నోటిఫై చేసింది. అండ్ 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణానికి సాధారణ తరగతిలో ప్రతి కిలోమీటర్కు 1 పైసా చొప్పున, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రతి కిలోమీటర్కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయి. తాజా పెంపుదలతో ఈ ఏడాదిలో రైల్వే శాఖ 2 సార్లు ఛార్జీలను పెంచినట్లయింది. అదేవిధంగా ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్లో 500 కిలోమీటర్ల ప్రయాణానికి ₹10 ఛార్జ్ పెరిగింది. ఇక సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీలో ఎలాంటి మార్పులు లేవు. పెరిగిన రైల్వే ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఛార్జీల పెంపును ఇప్పటికే రైల్వే శాఖ నోటిఫై చేసింది. అండ్ 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణానికి సాధారణ తరగతిలో ప్రతి కిలోమీటర్కు 1 పైసా చొప్పున, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రతి కిలోమీటర్కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయి. తాజా పెంపుదలతో ఈ ఏడాదిలో రైల్వే శాఖ 2 సార్లు ఛార్జీలను పెంచినట్లయింది. అదేవిధంగా ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్లో 500 కిలోమీటర్ల ప్రయాణానికి ₹10 ఛార్జ్ పెరిగింది. ఇక సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీలో ఎలాంటి మార్పులు లేవు. పెరిగిన రైల్వే ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఛార్జీల పెంపును ఇప్పటికే రైల్వే శాఖ నోటిఫై చేసింది. అండ్ 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణానికి సాధారణ తరగతిలో ప్రతి కిలోమీటర్కు 1 పైసా చొప్పున, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రతి కిలోమీటర్కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయి. తాజా పెంపుదలతో ఈ ఏడాదిలో రైల్వే శాఖ 2 సార్లు ఛార్జీలను పెంచినట్లయింది. అదేవిధంగా ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్లో 500 కిలోమీటర్ల ప్రయాణానికి ₹10 ఛార్జ్ పెరిగింది. ఇక సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీలో ఎలాంటి మార్పులు లేవు.